రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పరివర్తకులు అణగారిన కులాల ఆశాజ్యోతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. ఈనాడు ఎస్సీ వర్గీకరణ సాధన కోసము మా వికలాంగుల దేవుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారు 35 సంవత్సరాల పాటు నిరంతర కృషి చేసినాడు. అయినా కానీ ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా ఇంకా వాయిదాల ప్రకారం వేస్తూనే ఉన్నది. మా యొక్క గొంతు ఉపయోగించడానికి మా డప్పు శబ్దంతో రేపు ఫిబ్రవరి 7వ తారీఖున మాదిగల సత్తా చూపడానికి మా మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్లో భారీగా మీటింగ్ పెట్టడం జరిగింది. మా వికలాంగులు మేము హైదరాబాద్ పోకుండానే ఇక్కడి నుంచి నంద్యాల జిల్లా నుంచి కూడా మాకు కూడా ఆత్మధైర్యం ఉందని ఆ భరోసా ఇచ్చిన దేవుడు మాకు మందకృష్ణ మాదిగ గారు. ఈనాడు 200 పింఛన్ నుంచి 15,000 వరకు పింఛన్ సాధించినామంటే ఒక కూటమి ప్రభుత్వంతో మేము మద్దతు ఏర్పరచుకొని ఈరోజు సాధించిన ఘనత మందకృష్ణ మాదిగ గారిది. మా నాయకుడికి అన్యాయం జరిగింది కాబట్టి మా వికలాంగుల సత్తా ఏదో మేము కూడా చూపిస్తామని, మా డప్పు శబ్దం ఏదో చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు మా అన్నగారు ఏ విధంగా అయితే కష్టపడి మాకు వికలాంగుల పింఛన్లు పెంచేటట్టు చేసినాడో ఆ ఎస్సీ వర్గీకరణ కాకపోతే కన్నా మేము కూడా ప్రభుత్వం అంతు చూస్తామని మరీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము పోకుండానే అన్నగారికి మేము సంఘీభావం తెలుపుతున్నాము. ఎందుకంటే ఈనాడు మాకు వికలాంగులకు స్వాతంత్రం కనీసం 75 నుంచి 80 సంవత్సరాల వరకు వచ్చినా కానీ అటువంటి నాయకుడు అంటూ ఎవరు లేరు. మా మందకృష్ణ మాదిగ గారు 2007 సంవత్సరం నుంచి మాతో ఐక్యత ఏర్పరచుకొని ఈనాడు 200 పింఛన్ నుంచి 15,000 పింఛను సాధించిన ఘనత మందకృష్ణ మాదిగ గారిదని తెలియజేసుకుంటూ మేము సంఘీభావం తెలియజేస్తున్నామని. జై వికలాంగుల నాయకత్వం, ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగ నాయకత్వం. జై హింద్. ఒక డప్పు పట్టుకొని మేము ఒక శెట్టిగారే ఉండి కూడా ఈనాడు అన్నగారికి మద్దతు ఇస్తున్నామంటే ఇదొక ప్రపంచంలోనే ఒక రికార్డు బద్దలు. ఎందుకంటే కులం కాదు ముఖ్యము, మానవత్వం అనేది ముఖ్యము. తల్లిదండ్రులు కూడా పట్టించుకొని కాలంలో కూడా ఇటువంటి తరుణంలో కూడా మందకృష్ణ మాదిగ గారు ఒక జాతి గీతి అని లేకుండా మా వికలాంగుల కోసము 20 సంవత్సరాలు పాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. అతగానికి అన్నగారికి మేము ఎల్లవేళలా మద్దతు ఇస్తాము. సంఘీభావం అనేది ఖచ్చితంగా మరొకసారి తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. జై హింద్. పేరు చివర ఉన్న మాదిగ అనే 3 అక్షరాలతో ఒక ఉద్యమాన్ని లేవదీసిన మహోన్నతమైన వ్యక్తి మా మందకృష్ణ మాదిగ గారు. ఆయన అణగారిన కులాలలో కూడా అసమానతలు ఉన్నాయని గ్రహించి 1994 నుంచి నేటి వరకు అంటే దాదాపుగా 34 సంవత్సరాలు అలుపెరగకుండా పోరాటం చేసి విజయం సాధించి తన విజయ పతాకాన్ని ఎగరేసిన ఘనత మందకృష్ణ మాదిగ గారు. ఈయన వరంగల్ జిల్లాలో కొమరమ్మలకు 10వ సంతానంగా జన్మించాడు. ఈయన అసలు పేరు ఎల్లయ్య. ఈయనకి ఒక అక్క, 2 అన్నలు ఉన్నారు. ఈయన వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్లో 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో తను విజయం సాధించాలని మా వికలాంగులందరి తరపున సంఘీభావాన్ని తెలుపుతున్నాను.